హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా అమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుందండి. ఇదైతే మాకు ఆర్డర్ వచ్చింది. 5 కిలోల మామిడికాయ పచ్చడి అయితే ఆర్డర్ వచ్చిందండి. ఆర్డర్ వచ్చిందని ఎందుకన్నా అంటే ఆల్రెడీ మా అమ్మ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిందని అయితే నేను చాలాసార్లు అయితే వీడియో తీసి పెట్టిన. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే లైక్ చేయండి. అలాగే పచ్చళ్ళ వీడియోస్ అయితే చూడండి. ఇదైతే మామిడికాయ పచ్చడి కాకుండా ఇంకా చాలా రకాల పచ్చళ్ళు అయితే పెడుతుందండి. నేను లాస్ట్లో అయితే డీటెయిల్స్ ఇచ్చిన, కావాల్సిన వాళ్ళైతే ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు ఆర్ కాల్ కూడా చేయొచ్చండి. ఇక్కడ మామిడికాయ పచ్చడికి అయితే కావాల్సిన ఐటమ్స్ చూపించింది. అలాగే ఇక్కడ వక్కలు అయితే కొట్టిస్తుంది మా అమ్మ. ఇంకా కొట్టించిన తర్వాత కూడా వాళ్ళు ఎంత నీట్గా ఎంత ఓపికతో పెట్టిండ్రని అయితే డీటెయిల్డ్ వీడియో అండి ఇది. ఎందుకంటే బయట ఎలా పెడుతుండ్రు ఏంటని అయితే మనం చూడలేము. అలాగే అసలు అన్ని రకాలుగా అయితే మామిడికాయ పచ్చళ్ళలో కావాల్సినవి అయితే వేయరు. కానీ మా అమ్మనైతే అన్నీ కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా వక్కల్ని అయితే 3 hours క్లీన్ చేసి మరి అంత ఓపికగా పెడుతుందండి. ఇంట్లో వాళ్ళైతే ఇంత ఓపికగా పెడతారండి. షాప్లో అయితే ఎలా పెడతారో ఏంటో మనకైతే తెలియదు, మనమైతే చూడము. ఇంకా అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళ కోసమే అండి ఇలాంటి వీడియో. ఇంకా అసలు ఇది ఆర్డర్ వచ్చినట్టు కాకుండా మా అమ్మనైతే అసలు మా కోసం పెట్టినట్టుగా అంత నీట్గా అంత ఓపికతోనైతే పెట్టింది. ఒక 5 days అయితే టైం తీసుకుందండి ఈ పచ్చడి పెట్టడానికి. ఏ పచ్చడి వచ్చినా కానీ ఇంతే నీట్గా ఇంతే ఓపికతోనైతే పెడుతుందండి. పచ్చళ్ళతో పాటు ఇంకా పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ ఏదైనా లడ్డూలు కానీ బూరెలు కానీ గారెలు సకినాలు ఇంకా మీకు ఏదైనా ఐటెం కావాలన్నా కానీ చేసిస్తుందండి. మా అమ్మ చిన్న బిజినెస్కి అయితే సపోర్ట్ చేయండి. ఇండియాలో ఉన్న వాళ్ళకే కాదండి, బయట దేశంలో ఉన్న వాళ్ళకి కూడా పంపిస్తుంది. మీకు కావాల్సినవన్నీ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఆర్డర్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసిన తర్వాతనే మీరు చెప్పండి ఎంత బాగున్నాయి అనేది. ఇంకా ఇక్కడ అయితే మా అమ్మ సన్ఫ్లవర్ ఆయిల్తో కాకుండా పల్లి నూనెతో పెడుతుందండి మామిడికాయ పచ్చడి. ఎందుకంటే పల్లి నూనెతో పెడితే చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా అంతేనండి ఈ వీడియో. మా అమ్మ పచ్చళ్ళ బిజినెస్కి అయితే సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మాలాంటి వాళ్ళు ముందుకెళ్ళేది. మా అమ్మ ఇంత కష్టపడ్డందుకు మీరు మా అమ్మ బిజినెస్కి అయితే సపోర్ట్ చేయండి. చిన్న బిజినెస్కి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీకైతే ఎలాంటి లాస్ అయితే ఉండదు కదా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.